ఇక దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కనుసన్నల్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. బాధితులపైనే చింతమనేని కేసులు నమోదు చేయించారు. మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరితో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఎస్సీ అట్రాసిటీతో సహా పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. చింతమనేని దౌర్జన్య కాండపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు అడిగి తెలుసుకుందాం. పోతురాజు, ఏం జరుగుతోంది దెందులూరులో? మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉండే చింతమనేని వ్యవహార శైలి, అసలు అకారణంగా అక్కడున్న డ్రైవర్ని కొట్టడం, ఆ తర్వాత కేసులు బనాయించడం ఏ రకంగా చూస్తున్నారు? ఏంటి పరిస్థితి? అది ప్రధానంగా చూసుకునే గనక మొన్న రాత్రి జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో చూస్తే ప్రధానంగా అయితే బెంగళూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ మరి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అబ్బాయి చౌదరికి సంబంధించిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారో, ఒట్లూరులో సంబంధించినటువంటి ఒక కళ్యాణం అక్కడ ఉన్నటువంటి వివాహ వేడుకల్లో పాల్గొన్న సందర్భంలో ఎవరైతే అసలు కారు అడ్డంగా పెట్టాడంటూ కూడా చింతమనేనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉందో గోపోదృప్తుడు అయిపోయాడు. ఒక్కసారిగా కూడా చూస్తే విచక్షణ కోల్పోయి బూతుపురాన్ని కూడా లంఘించుకున్నాడు. చూస్తే ప్రధానంగా డ్రైవర్ల పైన అమ్మనా బూతులు తిట్టాడు. తిట్టడమే కాకుండా ఇప్పుడు చూసుకునే కనుక అక్రమ కేసుల విషయంలో కూడా బనాయించడం కూడా జరిగింది. దాడి చేసిన బాధితులపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా చింతమనేనికి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ తో కూడా ఫిర్యాదు చేయడంతో కూడా అబ్బాయి చౌదరి పైన మరేపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వేమూరి జితేంద్ర గాని, జానంపేట బాబు గాని, విజయ్ బాబు, బట్టా ప్రవీణ్, మరేపు వీర్రాజు, సాయిరామ్ చౌదరి గాని, హేమంత్ గాని, నాగరాజులపై ఇలా వీరిపై కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు మరొక పలు సెక్షన్ కింద కేసులైతే నమోదు చేశారు. మరోవైపు చింతమనేనికి సంబంధించినటువంటి గన్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఒక వద్ద గన్లాక్లు ప్రయత్నం చేశారంటూ కూడా కట్టుకారులతో కూడా ఫిర్యాదులు చేయించిన పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కూడా ఎటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తేళ్లపైనే దాడులు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మరొక చూస్తే కనుక బాధితులంతా కూడా చింతమనేని నుంచి కూడా తమకు ప్రాణహాని ఉంది, తమకు రక్షణ కల్పించాలని కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నారు. ఓకే.